Okay, good morning students. మన ప్రీవియస్ క్లాస్లో మనం లిమిట్ కంపారిజన్ టెస్ట్ దాని చూసారు కదా. ఇప్పుడు ఏంటంటే nth రూట్ టెస్ట్. మన నెక్స్ట్ హెడింగ్ ఏంటంటే nth రూట్ టెస్ట్. దాన్ని కౌషీస్ nth రూట్ టెస్ట్ అంటారండి. CIUCHYFS కౌషీస్ nth రూట్ టెస్ట్ లేదా సింపుల్గా రూట్ టెస్ట్ లేదా సింపుల్గా రూట్ టెస్ట్. ఓకేనా? సో కౌషీస్ nth రూట్ టెస్ట్ లేదా రూట్ టెస్ట్. ఏమంటే ఇప్పుడు కౌషీస్ nth రూట్ టెస్ట్ రూట్ టెస్ట్ ఇదేంటంటే సపోజ్ సిగ్మా యూఎన్ ఈజ్ ఏ సిరీస్. సిగ్మా యూఎన్ ఈజ్ ఎ సిరీస్ ఆఫ్ non-negative terms and limit tends to infinity un whole power 1 by n equal to l. ఈ సారంగానే మనకి కౌషీస్ nth రూట్ టెస్ట్ లేదా రూట్ టెస్ట్ ఆ పేరులో దాన్ని nth రూట్ టెస్ట్ అన్నారు. అంటే ఇప్పుడు సిగ్మా యూఎన్ మనకి ఇచ్చిన సిరీస్ ఈజ్ ఎ సిరీస్ ఆఫ్ నాన్ నెగటివ్ టర్మ్స్ అండ్ లిమిట్ టెండ్స్ టు ఇన్ఫినిటీ యూఎన్ హోల్ పవర్ 1 by n ఈక్వల్ టు l. ఇంతవరకు మనం కనుక్కుంటారు. ఇదేమో ఇచ్చిన సిరీస్, ఈ లిమిట్ వాల్యూ కనుక్కుంటారు. లిమిట్ యూఎన్ హోల్ పవర్ 1 by n ఈక్వల్ టు l. ఇంతకీ మా ఈ టెస్ట్ అంటే దేనికి? ఈ సిగ్మా యూఎన్ వాడు ఇచ్చిన సిరీస్ యొక్క కన్వర్జెన్స్ డైవర్జెన్స్ గురించి. సిరీస్ కన్వర్జెంట్ అవుతుందా డైవర్జెంట్ అవుతుందా అని. మరి ఇక్కడ ఈ nth రూట్ టెస్ట్ ప్రకారంగా ఇచ్చిన సిరీస్ సిగ్మా యూఎన్ అనేది ఎప్పుడు కన్వర్జెంట్ అవుతుంది, ఎప్పుడు డైవర్జెంట్ అవుతుంది అంటే ఈ ఎల్ వాల్యూ చూసారా, అంటే లిమిట్ యూఎన్ హోల్ పవర్ 1 by n ఈక్వల్ టు l అన్నారు. ఓకే, ఆ ఎల్ వాల్యూ కనుక లెస్ దాన్ 1 ఉంటేనేమో కన్వర్జెంట్, గ్రేటర్ దాన్ 1 ఉంటేనేమో డైవర్జెంట్. సో ఫస్ట్ పాయింట్, దెన్ సిగ్మా యూఎన్ ఈజ్ కన్వర్జెంట్. సిగ్మా యూఎన్ ఈజ్ కన్వర్జెంట్ ఎప్పుడు? ఇఫ్ ఎల్ లెస్ దాన్ 1. And second point, sigma un is divergent. Sigma un is divergent ఎప్పుడు? if l greater than 1. ఈ l వాల్యూ కనుక లెస్ దాన్ 1 అంటేనేమో సిగ్మా un కన్వర్జెంట్ అవుతుంది, గ్రేటర్ దాన్ 1 అంటేనేమో ఇచ్చిన సిరీస్ సిగ్మా un అనేది డైవర్జెంట్ అవుతుంది. ఓకేనా? సో ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సిగ్మా n బై 2n ప్లస్ 1 హోల్ పవర్ n ఇచ్చారనుకోండి. సిగ్మా n బై 2n ప్లస్ హోల్ పవర్ n పర్టికులర్గా ఈ కౌషీస్ nth రూట్ టెస్ట్ అనేది ఎప్పుడు అప్లై చేయాలంటే ఇచ్చిన సిరీస్లో హోల్ పవర్ n ఇలా ఉందనుకోండి, ఇలా సిరీస్ చేసి పైన పవర్లో n ఉంటే ఇలాంటి సందర్భాల్లో మనం ఏం చేస్తామంటే ఈ కౌషీస్ nth రూట్ టెస్ట్ యూజ్ చేస్తాం. ఓకే, ఇచ్చిన సిరీస్ అంటే సిగ్మా n బై 2n ప్లస్ హోల్ పవర్ n. ఇక్కడ దీన్నే మీరు సిగ్మా యూఎన్ అనుకోండి, దీన్నే మీరు సిగ్మా యూఎన్ అనుకుంటారు. సో ఇక్కడ యూఎన్ అంటే ఏంటి? n బై 2n ప్లస్ 1. సో హియర్ యూఎన్ అంటే ఏంటి? n బై 2n ప్లస్ 1. ఇప్పుడు ఏం కనుక్కోవాలి? లిమిట్ యూఎన్ హోల్ పవర్ 1 by n వాల్యూ కనుక్కోండి. నౌ లిమిట్ టెండ్స్ టు ఇన్ఫినిటీ un whole power 1 by n. So that equal to limit tends to infinity. ఇక్కడ un అంటే ఏంటి? సారీ, హోల్ పవర్ n మొత్తం un. సిగ్మా n బై 2n ప్లస్ హోల్ పవర్ n. సిగ్మా పక్కన మొత్తం కూడా un. సో ఇక్కడ un అంటే ఏంటి? n బై 2n ప్లస్ హోల్ పవర్ n. సో ముందుగా లిమిట్ టెండ్స్ టు ఇన్ఫినిటీ un అంటే ఏంటో రాయండి. un అంటే ఏంటి? n బై 2n ప్లస్ హోల్ పవర్ n. ఇంతవరకు un, కానీ పవర్ లెంత్ మళ్ళీ హోల్ పవర్ 1 by n. హోల్ పవర్ ఎంత? 1 by n. సో దట్ ఈక్వల్ టు లిమిట్ టెండ్స్ టు ఇన్ఫినిటీ. ఇక్కడ n క్యాన్సిల్ అయిపోతుంది. క్యాన్సిల్ అయిపోతే మిగిలినంత n బై 2n ప్లస్ 1 ఉంటుంది. సో n బై 2n ప్లస్ 1 నుంచి n కామన్ తీయండి. 2n ప్లస్ 1 నుంచి n కామన్ తీసారనుకోండి, ఇక్కడ 2n ప్లస్ 1 అంటే 2n నుండి n బయటకు వస్తే 2 ఉంటుంది, ప్లస్ 1 నుంచి n బయటకు వస్తే 1 by n ఉంటుంది. ఓకే, n క్యాన్సిల్ చేసుకుంటారు. క్యాన్సిల్ చేసుకుంటే ఇక మిగిలింది ఏంటి? సో దట్ ఈక్వల్ టు లిమిట్ n tends to infinity 1/2 plus 1/n.
1/2 ప్లస్ 1/n. జాగ్రత్తగా లిమిట్ అప్లై చేయండి. లిమిట్ 1 అంటే 1 బై లిమిట్ 2 అంటే 2 ప్లస్ లిమిట్ 1/n అంటే 0. సో ఆన్సర్ అంతా మొత్తానికి 1/2. ఇదంతా దేని వాల్యూ అండి? లిమిట్ n హోల్ పవర్ 1/n. లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ un హోల్ పవర్ 1/n ఈక్వల్ టు ఎంత వచ్చింది? 1/2. ఆ వచ్చిన వాల్యూ కనుక లెస్ దెన్ 1 ఉంటేనేమో కన్వర్జెంట్, గ్రేటర్ దెన్ 1 ఉంటేనేమో డైవర్జెంట్ అంటున్నారు. ఇదే వాల్యూ మనకి ఇవ్వాలి. ఇది ఎంత ఉంది? 1/2 ఉంది. సో 1/2 లెస్ దెన్ 1. అంతేగా 1 లెస్ దెన్ 1 కాబట్టి మన రూట్ టెస్ట్ ప్రకారం ఏమవుతుంది? ఈ వచ్చిన లిమిట్ లెస్ దెన్ 1 అయితే సిగ్మా un ఇస్ కన్వర్జెంట్. సో దేర్ఫోర్ బై రూట్ టెస్ట్ గివెన్ సిరీస్ అంటే సిగ్మా n/2n ప్లస్ హోల్ పవర్ n. అదే సిగ్మా un అంటే n/2n ప్లస్ హోల్ పవర్ n ఈజ్ కన్వర్జెంట్. చాలా సింపుల్ ఇది మెథడ్ మనకి. సో కౌషీస్ ఎంత రూట్ టెస్ట్ లేదా సింపుల్ గా రూట్ టెస్ట్ అంటే సపోజ్ సిగ్మా un ఈజ్ ఎ సిరీస్ ఆఫ్ నాన్ నెగటివ్ టర్మ్స్ అండ్ లిమిట్ n హోల్ పవర్ 1/n ఈక్వల్ టు l. మొట్టమొదటి అంటే ఇచ్చిన సిరీస్ ని un అనుకోండి. సిగ్మా పదం మొత్తం కూడా మనకి un అవుతుంది. నెక్స్ట్ ఏం చేస్తారంటే లిమిట్ n హోల్ పవర్ 1/n వాల్యూ కనుక్కోండి. ఆ లిమిట్ వాల్యూ లెస్ దెన్ 1 అంటేనేమో కన్వర్జెంట్, గ్రేటర్ దెన్ 1 వస్తేనేమో డైవర్జెంట్. అదే రూట్ టెస్ట్ సింపుల్. ఓకే. సో ముందుగా ఏం చేస్తారంటే హెడ్డింగ్ మీరు రూట్ టెస్ట్ హెడ్డింగ్ పెట్టుకోండి. ఇదేమో దాని స్టేట్మెంట్. ఒక ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్పేసి లెక్క రాసుకోండి. ఓకేనా? దీని తర్వాత ఫ్యూ ఎగ్జాంపుల్స్ కొన్ని ప్రాబ్లమ్స్ మనం చూద్దాం ఇప్పుడు. ఇదేమో కౌషీస్ ఎంత రూట్ టెస్ట్. మనకి ఈ టెస్ట్ అని కూడా ఎందుకంటే ఒక సిరీస్ సిగ్మా un అనేది కన్వర్జెంట్ డైవర్జెంట్ చెప్పడానికి ఇన్ని రకాల టెస్టులు దేనికి? పీ టెస్ట్ అంటున్నారు, కంపారిజన్ టెస్ట్ అంటున్నారు, లిమిట్ కంపారిజన్ టెస్ట్ అంటున్నారు, ఇప్పుడేమో కౌషీస్ ఎంత రూట్ టెస్ట్ అంటారు, ఏమంటారో తెలియట్లేదు. ఇన్ని టెస్టులు ఎందుకంటే ఒక సిరీస్ కంటే అన్ని సిరీస్కి ఒకటే మెథడ్ ఫాలో అవడం కష్టం. ఇప్పుడు సిగ్మా 1/n² అన్నారు అనుకోండి. సిగ్మా 1/n² అంటే ఇది సిగ్మా 1/n⁴ ఫామ్లో ఉంది. మన పీ టెస్ట్ ఏంటి? ఈ పీ వాల్యూ అంటే పవర్లో నెంబర్ గ్రేటర్ దెన్ 1 అనేది కన్వర్జెంట్, లెస్ దెన్ 1 అనేది డైవర్జెంట్ అంటున్నారు. సో ఇంతవరకు పీ టెస్ట్ బాగానే ఉంది. ఓన్లీ సిగ్మా 1/n² ప్లస్ 1 ఉందనుకోండి. దీనికి పీ టెస్ట్ అప్లై అవుతుందా? నాకు పీ టెస్ట్ అప్లై అవ్వాలంటే సిగ్మా 1/n⁴p ఫామ్లోనే ఉండాలి. కానీ ఇక్కడ ఎలా ఉంది? సిగ్మా 1/n⁴p ప్లస్ 1 ఫామ్లో ఉంది. ఇలాంటి సిచ్యువేషన్లో మనకి పీ టెస్ట్ మనకు రాదు. అవునా? సో మనకి ఏంటంటే కొన్ని సిరీస్ యొక్క నేచర్ బట్టి మనకేంటే రకరకాల మెథడ్స్ అప్లై అవుతున్నాయి. ఇప్పుడు మనకి కౌషీస్ ఎంత రూట్ టెస్ట్, ఈ రూట్ టెస్ట్ దేనికి వాడుతున్నారు? ఇచ్చిన సిరీస్కి పవర్ n ఉంటే అప్పుడు మనం ఏంటంటే ఈ రూట్ టెస్ట్ వాడుతున్నారు. ఓకేనా? సో సీ ఎగ్జాంపుల్స్ సమ్ ప్రాబ్లమ్స్ ఆన్ దిస్. ఫస్ట్ ప్రాబ్లం టెస్ట్ ఫర్ కన్వర్జెన్స్ ఆఫ్ సిగ్మా ఏం తీసుకుంటారు? 2/n/n³ అనుకోండి. సిగ్మా 2/n/n³ ఇది. సో దీనికి సొల్యూషన్ దొరకడం ముందుగా గివెన్ సిరీస్ ఈజ్ సిగ్మా 2/n/n³. ఓకే. దీన్ని ఏమనుకుంటారు మీరు? సిగ్మా un. ఇక్కడ un అంటే ఏంటండి? 2/n/n³. సో హియర్ un ఈక్వల్ టు 2/n/n³. ఓకే. నౌ ఇప్పుడు ఏం వాల్యూ కనుక్కోవాలి? లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ un హోల్ పవర్ 1/n. మీరు సిరీస్గా గమనిస్తే ఇక్కడ పవర్ n ఉంది కాబట్టి మనం n రూట్ టెస్ట్ యూజ్ చేస్తాం. ఓకేనా? లిమిట్ n హోల్ పవర్ 1/n ఈక్వల్ టు లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ ఏమంటే un అంటే ఏంటి? 2/n/n³. 2/n/n³ ఇంతవరకు un హోల్ పవర్ 1/n. సో దట్ ఈక్వల్ టు లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ దాన్ని సెపరేట్ చేసేయండి. అంటే 2/n హోల్ పవర్ 1/n బై
ఇక్కడ n క్యూబ్ హోల్ పవర్ 1/n ఉంది. సరే ముందు రాయండి, ఒక స్టెప్ రాసినప్పుడు లేదు. n క్యూబ్ హోల్ పవర్ 1/n. సో దట్ ఈక్వల్ టు లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ. ఇక్కడ n క్యాన్సిల్ అయిపోతే 2 ఉంటుంది బై ఇక్కడ ఏం చేస్తారంటే ఈ పవర్ 1/n లోపలికి 3ని బయట తీసుకెళ్ళిపోండి. అంటే n పవర్ 1/n హోల్ క్యూబ్. సో దట్ ఈక్వల్ టు లిమిట్ 2 అంటే 2 అలాగే ఉంటుంది. ఇక్కడ లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ n పవర్ 1/n. లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ n పవర్ 1/n. పవర్ క్యూబ్ తర్వాత సంగతి. అంటే ఇదేంటిది లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ n పవర్ 1/n అంటే n/n. శాండ్విచ్ థియరం మనకి సీక్వెన్స్ చాప్టర్ ఉంది ఫస్ట్ యూనిట్. దానిలో శాండ్విచ్ థియరం దాని తర్వాత ఒక ప్రాబ్లం చెప్పుకున్నాం. షో దట్ లిమిట్ n/n ఈక్వల్ టు 1 అని. ఓకేనా? సో లిమిట్ n/n అంటే వాల్యూ ఎంత? 1. కాబట్టి లిమిట్ n/n వాల్యూ ఎంత? 1 పవర్ 1/3. సో మొత్తం ఆన్సర్ ఎంత అండి? 2. మొత్తం ఆన్సర్ ఎంత? 2. మరి 2 వాల్యూ ఏంటి? గ్రేటర్ దాన్ 1 కదా. 2 వాల్యూ గ్రేటర్ దాన్ 1 అంటే లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ un హోల్ పవర్ 1/n. ఈ వాల్యూ ఏమొస్తుంది? నాకు గ్రేటర్ దాన్ 1 వస్తుంది. గ్రేటర్ దాన్ 1 అయితేనేమో డైవర్జెంట్, లెస్ దాన్ 1 వస్తేనేమో కన్వర్జెంట్. ప్రజెంట్ నాకు లిమిట్ n హోల్ పవర్ 1/n వాల్యూ గ్రేటర్ దాన్ 1 వస్తుంది కాబట్టి, అంటే వాల్యూ ఎంత వచ్చినప్పుడు 2 వచ్చింది. 2 గ్రేటర్ దాన్ 1 కాబట్టి దాని కంటిన్యూషన్లో దేర్ఫోర్ బై రూట్ టెస్ట్ గివెన్ సిరీస్ ఏంటది? సిగ్మా 2 పవర్ n బై n క్యూబ్ ఈజ్ డైవర్జెంట్. సో పర్టికులర్ ఈ సిరీస్ ఏమవుతుంది మనకి? డైవర్జెంట్. ఓకేనా? రైట్ అవుతుంది. సో దీని తర్వాత మళ్ళీ ఇంకో ప్రాబ్లం వెళ్దాం. సెకండ్ వన్, టెస్ట్ ఫర్ కన్వర్జెన్స్ ఆఫ్. ఈసారి సిగ్మాలో ఇవ్వలేదండి. 1/3 ప్లస్ 2/5 హోల్ స్క్వేర్ ప్లస్ 3/7 హోల్ క్యూబ్ ప్లస్ 1 అలా మెన్షన్ చేశారు. ఓకే, టెస్ట్ ఫర్ కన్వర్జెన్స్ ఆఫ్ 1/3 ప్లస్ 2/5 హోల్ స్క్వేర్ ప్లస్ 3/7 హోల్ క్యూబ్ ప్లస్ 1. సో గివెన్ సిరీస్ ఇది సొల్యూషన్లో ఇచ్చిన సిరీస్ ఏంటి? 1/3 ప్లస్ 2/5 హోల్ స్క్వేర్ ప్లస్ 3/7 హోల్ క్యూబ్ ప్లస్ 1. దీన్ని సిగ్మా నోటేషన్లో రాయాలంటే సిగ్మా n ఈక్వల్ టు 1 టు ఇన్ఫినిటీ. దీనికి ఎంత టర్మ్ ఏం రాస్తారు? ఫస్ట్ టర్మ్ 1 ఉంది అంటే ముందు న్యూమరేటర్ చూడండి. ఫస్ట్ టర్మ్లో 1, సెకండ్ టర్మ్లో 2, థర్డ్ టర్మ్లో 3. ఈ ఎంత టర్మ్ ఎంత ఉంటుంది? n బై. మరి వీటిని ఎంత టర్మ్ రాయాలంటే ఇక్కడ మీరు n బదులు 1 తీసుకుంటే 3 దేనికి ఈక్వల్ అవుతుంది? 2n ప్లస్ 1. n బదులు 2 తీసుకుంటే 5 దేనికి ఈక్వల్ అవుతుంది? 2n ప్లస్ 1. కాబట్టి ఈ వాల్యూ ఎంత? n బై 2n ప్లస్ 1 హోల్ పవర్ n. ఫస్ట్ పవర్లో 1 ఉన్నట్లు 1/3 హోల్ పవర్ 1 రాసుకోవచ్చు. సెకండ్ టర్మ్లో హోల్ స్క్వేర్ ఉంది, థర్డ్ టర్మ్లో హోల్ క్యూబ్ ఉంది. అదేవిధంగా nth టర్మ్లో హోల్ పవర్ n. అంటే దీన్నే సిగ్మా ఈక్వల్ టు 1 టు ఇన్ఫినిటీ n బై 2n ప్లస్ 1 హోల్ పవర్ n. ఓకేనా? సో ఇచ్చిన సిరీస్ ఏంటి? దీన్నే మీరు ఏమనుకుంటారంటే సిగ్మా un అనుకోండి. ఓకేనా? సో ఇక్కడ un అంటే ఏంటి? n బై 2n ప్లస్ 1 హోల్ పవర్ n. అఫ్ కోర్స్ ఆల్రెడీ ఈ ప్రాబ్లం మీరు ఇందాక డెఫినేషన్ కింద ఎగ్జాంపుల్లో చెప్పుకున్నాం. ఆ ఎగ్జాంపుల్ ఇదే ప్రాబ్లం అనుకుంటా, పర్లేదు ఇంకోసారి వినండి. సో సిగ్మా un ఈక్వల్ టు సిగ్మా n బై 2n ప్లస్ 1 హోల్ పవర్ n. ఎగ్జామినేషన్లో డైరెక్ట్ ఒకసారి ఇలా ఎంత టర్మ్ ఇవ్వకుండా ఇలా మెన్షన్ చేసి ఎంత టర్మ్ ఇవ్వకుండా వదిలేస్తాడు. అప్పుడు దీనికి తగ్గట్టుగా ముందు వాటిని కంపేర్ చేసుకుంటూ ఎంత టర్మ్ మనమే రాసుకోవాలి. ఓకే, సో హియర్ un ఈక్వల్ టు un అంటే ఎంత అండి? n బై 2n ప్లస్ 1 హోల్ పవర్ n. ఓకేనా? నౌ మళ్ళీ ఏమనుకుంటారు? లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ un హోల్ పవర్ 1/n ఈక్వల్ టు లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ. ఏమంటే ఇక్కడ un అంటే ఎంత? n బై 2n ప్లస్ 1 n బై 2n ప్లస్ 1 హోల్ పవర్ n. ఇంతవరకు un మాత్రమే. n బై 2n ప్లస్ 1 హోల్ పవర్ n.
ఆ పవర్లో మళ్ళీ ఎంత ఉంది, హోల్ పవర్ 1/n ఉంది, హోల్ పవర్ 1/n. దట్ ఈక్వల్ టు ఇక్కడ n క్యాన్సిల్ చేసుకుంటే లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ n/2n + 1, ఈ వాల్యూ 1/2. ఇందాక ఆడ చేశాను కదా పైన ఎగ్జాంపుల్, 1/2 మనకి లెస్ దాన్ 1. ఈ వాల్యూ వచ్చిన వాల్యూ చూడండి, అది లెస్ దాన్ 1 గ్రేటర్ దాన్ 1, మనకంటే చిన్న మనకంటే పెద్ద. చిన్నదైతేనేమో కన్వర్జెంట్, గ్రేటర్ దాన్ 1 అయితేనేమో డైవర్జెంట్. అంటే 1 కన్నా చిన్నదైతేనేమో వాల్యూ ఈ లిమిట్ వాల్యూ, 1 కన్నా చిన్నదైతే కన్వర్జెంట్, గ్రేటర్ దాన్ 1 కన్నా పెద్ద అయితే డైవర్జెంట్. ఓకేనా. సో ఇక్కడ therefore లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ un హోల్ పవర్ 1/n, ఈ వాల్యూ లెస్ దాన్ 1 కాబట్టి ఏం రాస్తారు, therefore by root test సిగ్మా వారిచిన సిరీస్ ఇదే రాసుకోండి, n/2n + 1 హోల్ పవర్ n ఈజ్ కన్వర్జెంట్. ఓకే. మీకు చిన్న ట్రిక్ అంటే ఆడి ఇంటర్మీడియట్లో మీరు ఆడి తెలుసుకుంటే జస్ట్ ఒకసారి రీకాల్ చేస్తాను. లిమిట్స్ కనుక్కోవడానికి ఒక షార్ట్ కట్ వే. ఇప్పుడు ఇలా ఉందనుకోండి, ఇక్కడ n క్యాన్సిల్ కామన్ తీసి n క్యాన్సిల్ చేసుకొని మళ్ళీ 1/1 + 2 + 1/n దానికి లిమిట్ కనుక్కొని ఇదంతా కాకుండా డైరెక్ట్గా ఆన్సర్ చెప్పడం. 3 పాయింట్లు మీరు గుర్తుపెట్టుకోండి. ఈ ప్రాబ్లం మీతో అయిపోయింది. ఏంటి ఏదైనా సీక్వెన్స్ ఇచ్చేసి దానికి లిమిట్ కనుక్కోవాలంటే, ఇలాంటి వాటికి లిమిట్స్ కనుక్కోవాలంటే షార్ట్ కట్ మెథడ్ చెప్తాను. ఈ ప్రాబ్లం అయిపోయింది, జస్ట్ పక్కన నోట్ చేసుకోండి మీరు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ 2n² + 3n + 2/3n³ - 2n + 2 ఇలా ఉంది. రెండవది లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ, జస్ట్ ఇది నోట్ పాయింట్ అనుకోండి మీకు గుర్తుపెట్టుకోవడం కోసం ఈజీగా. లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ 2n³ + 3/n + 2. తర్వాత లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ 2n² - 4n + 3/4n² + 7. ఇలా 3 ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. ఇప్పుడు ఈ లిమిట్స్ కనుక్కోవాలి మనం. వీటికి లిమిట్స్ కనుక్కోవాలంటే ఒకసారి న్యూమరేటర్లో అది సెకండ్ డిగ్రీ పాలినామియల్, అంటే హైయెస్ట్ డిగ్రీ ఎంత ఉంది, పవర్లో n² ఉంది, డినామినేటర్ ఎంత ఉంది, n³ ఉంది. అంటే న్యూమరేటర్ కన్నా కూడా డినామినేటర్ యొక్క పవర్ ఎక్కువ ఉందనుకోండి, డైరెక్ట్గా ఆన్సర్ 0. రెండోది చూడండి, న్యూమరేటర్ ఏమో హైయెస్ట్ పవర్ ఎంత ఉంది, n³ ఉంది, డినామినేటర్ n⁻1 ఉంది, అంటే న్యూమరేటర్ ఎక్కువ. ఇలాంటప్పుడు ఏంటంటే ఆన్సర్ ఇన్ఫినిటీ. ఓకేనా. ఇక్కడేమో న్యూమరేటర్ తక్కువ, డినామినేటర్ ఎక్కువ పవర్ ఉంది కాబట్టి ఆన్సర్ 0. ఇక్కడేమో న్యూమరేటర్ ఎక్కువ ఉంది, డినామినేటర్ తక్కువ ఉంది, ఆన్సర్ అంతా ఇన్ఫినిటీ. ఈవెన్ ఒకవేళ ఇక్కడ n² + 2n + 3 ఉన్నా సరే, ఒకవేళ న్యూమరేటర్ ఎక్కువ n³ ఇక్కడ n² ఉంది కాబట్టి న్యూమరేటర్ ఎక్కువ డిగ్రీ ఉండి డినామినేటర్ తక్కువ డిగ్రీ ఉంటే ఆన్సర్ ఇన్ఫినిటీ. ఇక్కడ చూడండి థర్డ్ కేసులో న్యూమరేటర్ n², డినామినేటర్ n² ఈక్వల్గా ఉంది. ఇలా ఉన్నప్పుడు ఏం చేస్తారంటే హైయెస్ట్ డిగ్రీకి ముందు కోఎఫిషియంట్ ఎంత, ఇక్కడ హైయెస్ట్ డిగ్రీ ఎంత ఉంది n², దాని ముందు కోఎఫిషియంట్ ఎంత 2 బై డినామినేటర్ హైయెస్ట్ డిగ్రీ ఎంత ఉంది n², దాని ముందు కోఎఫిషియంట్ ఎంత 4. సో ఆన్సర్ ఎంత 1/2. ఓకేనా. అయితే ఈ 3 ఎప్పుడు అప్లై అంటే లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ అన్నప్పుడు మాత్రమే, అది మర్చిపోవద్దు. ఏదైనా లిమిట్ n టెన్స్ టు 2 అని n టెన్స్ టు 3 అని ఇచ్చారనుకోండి, అలాంటి వాడికి అప్లై అవ్వదు. కేవలం లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ అన్నప్పుడు అఫ్ కోర్స్ లిమిట్ n టెన్స్ టు 2 అంటే మీరు n బదులు 2 సబ్ చేసుకుంటారు. ఈ కేసు ఎప్పుడంటే n టెన్స్ టు ఇన్ఫినిటీ అన్నప్పుడు మీరు ఫాలో అవ్వండి జాగ్రత్తగా. ఇక్కడ చూడండి లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ n/2n + 1 అన్నారు. న్యూమరేటర్ హైయెస్ట్ డిగ్రీ n, డినామినేటర్ హైయెస్ట్ డిగ్రీ n. కాబట్టి ఇక్కడ n ముందు కోఎఫిషియంట్ ఎంత 1 బై డినామినేటర్ n ముందు కోఎఫిషియంట్ ఎంత 2, దాని ప్రకారంగా. ఓకే. సో ఇది సెకండ్ ప్రాబ్లం అయిపోయిందండి. నెక్స్ట్ కమ్ టు ద థర్డ్ ప్రాబ్లం. ప్రాబ్లం 3, టెస్ట్ ఫర్ కన్వర్జెన్స్ ఆఫ్ మార్దో సిగ్మా 1 + 1/n హోల్ పవర్ -n². సిగ్మా 1 + 1/n హోల్ పవర్ -n².
ఓకే. Come to solution. Given series is ఇచ్చిన సిరీస్ ఏమిటండి సిగ్మా 1 plus 1 by n whole power minus n square. ఓకేనా? హియర్ దీన్ని మీరు ఏమనుకుంటారు సిగ్మా యూఎన్ అనుకోండి సిగ్మా యూఎన్. ఓకే. హియర్ యూఎన్ ఈక్వల్ టు యూఎన్ అంటే ఎంత అండి 1 plus 1 by n whole power minus n square. ఓకే. ఇప్పుడు నౌ ఏ వాల్యూ అనుకుంటారు లిమిట్ ఎంటెన్స్ టు ఇన్ఫినిటీ యూఎన్ హోల్ పవర్ 1 by n ఆ వాల్యూ చూడండి. సో దట్ ఈక్వల్ టు లిమిట్ ఎంటెన్స్ టు ఇన్ఫినిటీ యూఎన్ అంటే 1 plus 1 by n హోల్ పవర్ మైనస్ n స్క్వేర్. ఇంతవరకు యూఎన్ ఆ పవర్ మళ్ళీ ఎంత హోల్ పవర్ 1 by n. ఓకే. సో దట్ ఈక్వల్ టు లిమిట్ ఎంటెన్స్ టు ఇన్ఫినిటీ 1 plus 1 by n హోల్ పవర్ మైనస్ n స్క్వేర్ బై 1 by n. ఒక n స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయింది అనుకోండి ఇంకేం మిగులుతుంది మైనస్ n. ఓకేనా? స్క్వేర్ ఒక n క్యాన్సిల్ అయిపోతే ఇంకొక n ఉంటుంది మైనస్ n. దట్ ఈక్వల్ టు లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ 1 plus 1 by n హోల్ పవర్ మైనస్ n. దీన్ని ఎట్లా రాసుకోవచ్చు 1 by 1 plus 1 by n హోల్ పవర్ n. దట్ ఈక్వల్ టు లిమిట్ అప్లై చేయండి. లిమిట్ 1 అంటే 1 బై లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ 1 plus 1 by n హోల్ పవర్ n. ఈ వాల్యూ స్మాల్ e అని సీక్వెన్స్ చాప్టర్ చెప్పుకున్నాం. లిమిట్ 1 plus 1 by n హోల్ పవర్ n అంటే ఎంత ఈ వాల్యూ 2 పాయింట్ సంథింగ్ ఎంత ఉంటుందండి 2 పాయింట్ వాల్యూ 2.73 సంథింగ్ ఏదో ఉంది వాల్యూ. ఆ వాల్యూ ఏంటి గ్రేటర్ దాన్ 1. మరి ఈ వాల్యూ గ్రేటర్ దాన్ 1 అయితే సో గుర్తుపెట్టుకోండి ఈ వాల్యూ ఎప్పుడు కూడా గ్రేటర్ దాన్ 1 దాని వాల్యూ 2.73 సంథింగ్ ఉంటుంది సో ఆన్. ఈ గ్రేటర్ దాన్ 1 అయితే 1 బై ఈ వాల్యూ ఏమవుతుంది లెస్ దాన్ 1. ఓకేనా? సో మనకి ఇక్కడ ఈ వాల్యూ గ్రేటర్ దాన్ 1 కాబట్టి 1 బై ఈ వాల్యూ ఎంత లెస్ దాన్ 1 రెసిప్రోకల్ వేసుకుంటే ఇదంతా దేని వాల్యూ అండి. సో లిమిట్ ఎంటెన్స్ టు ఇన్ఫినిటీ యూఎన్ హోల్ పవర్ 1 by n. లిమిట్ యూఎన్ హోల్ పవర్ 1 by n వాల్యూ లెస్ దాన్ 1 వచ్చింది కాబట్టి మన రూట్ టెస్ట్ ప్రకారంగా ఇచ్చిన సిరీస్ ఏమవుతుంది కన్వర్జెంట్. దేర్ఫోర్ బై రూట్ టెస్ట్ సిగ్మా వాడిచిన సిరీస్ 1 plus 1 by n whole power minus n square is convergent. Okay, now this is third problem. దీని తర్వాత నెక్స్ట్ ఫోర్త్. ప్రాబ్లం 4. Test for convergence of sigma n power n square by n plus 1 whole power n square. n power n square by n plus 1 whole power n square. इसे చూడండి. So solution of given series is sigma n power n square by n plus 1 whole power n square. Okay. దీని ఏమనుకుంటారు యాజ్ యూజువల్గా సిగ్మా యూఎన్. ఇక్కడ యూఎన్ అంటే ఏమిటండి హియర్ యూఎన్ ఈక్వల్ టు n power n square by n plus 1 whole power n square. ఓకేనా? ఇది యూఎన్. నౌ లిమిట్ n tends to infinity un whole power 1 by n equal to లిమిట్ n tends to infinity un అంటే ఏంటి n power n square by n plus 1 whole power n square. ఓకే. సో దట్ ఈక్వల్ టు ఇంతవరకు un అంటే n power n square by n plus 1 whole power n square అది బాగానే ఉంది. మొత్తానికి మళ్ళీ పవర్లో పవర్ 1 by n
సో దట్ ఈక్వల్ టు లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ. ఇక్కడ n స్క్వేర్ ఉంది, n పవర్ n స్క్వేర్ లో ఒక n స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయి మిగిలింది n పవర్ n బై ఇక్కడ కూడా అంతే n ప్లస్ 1 పవర్ n స్క్వేర్. ఈ n స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతే మిగిలింది ఎంత n ప్లస్ 1 హోల్ పవర్ n. దట్ ఈక్వల్ టు లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ n పవర్ n బై ఇక్కడ n ప్లస్ 1 నుంచి n కామన్ తీయండి, n ప్లస్ 1 లో నుంచి n కామన్ తీయండి. ఇక్కడ n మాట బయటకు వస్తే ఇక్కడేమో 1 బై n సారీ 1 n బయటకు వచ్చింది 1 ప్లస్ 1 లో నుంచి n బయటకు వస్తే 1 బై n. మొత్తానికి పవర్లో ఎంత ఉంది n. నేను కేవలం n ప్లస్ 1 నుంచి n కామన్ తీసా ఈ టర్మ్ వరకు, మొత్తానికి పవర్లో ఎంత n. దీని కంటిన్యూషన్. సో దట్ ఈక్వల్ టు లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ, లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ n పవర్ n బై ఇక్కడ ఒక n పవర్ n ఉంది, ఓకే, ఇది ఒక n పవర్ n ఇంటూ 1 ప్లస్ 1 బై n హోల్ పవర్ n. ఇక్కడ n పవర్ n ఇంటూ 1 ప్లస్ 1 బై n హోల్ పవర్ n, 1 ప్లస్ 1 బై n హోల్ పవర్ n. n పవర్ n క్యాన్సిల్ అయిపోయింది అనుకోండి, ఇక మిగిలిందంట లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ 1 బై 1 ప్లస్ 1 బై n హోల్ పవర్ n. దట్ ఈక్వల్ టు 1 బై కరెక్ట్గా దీని ముందు ప్రాబ్లంలోనే లిమిట్ 1 ప్లస్ 1 బై n హోల్ పవర్ n అంటే ఎంత ఈ 1 బై ఈ వాల్యూ ఏంటి లెస్ దాన్ 1, ఎందుకంటే సిన్స్ ఈ గ్రేటర్ దాన్ 1, ఈ వాల్యూ 1 కంటే పెద్ద 2 పాయింట్స్ ఉంది కాబట్టి 1 బై ఈ లెస్ దాన్ 1. ఇదంతా దేని వాల్యూ అండి లిమిట్ n హోల్ పవర్ 1 బై n. సో ఇదంతా లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ un హోల్ పవర్ 1 బై n. ఈ వాల్యూ లెస్ దాన్ 1 వచ్చింది కాబట్టి బై రూట్ టెస్ట్. therefore by root test ఇచ్చిన సిరీస్ సిగ్మా n పవర్ n స్క్వేర్ బై n ప్లస్ 1 హోల్ పవర్ n స్క్వేర్ ఈజ్ కన్వర్జెంట్, ఓకేనా. దీని తర్వాత ప్రాబ్లం 5, ఫిఫ్త్ ప్రాబ్లం. Test for convergence of sigma 1 by n cube into n plus 2 by n plus 3 whole power n into x power n. ఈసారి ప్రాబ్లం చూడండి. టెస్ట్ ఫర్ కన్వర్జెన్స్ ఆఫ్ sigma 1 by n cube into n plus 2 by n plus 3 whole power n into x power n. Okay. Come to solution. Given series is అయితే ఇక్కడ x వాల్యూ సంగతి ఏంటి, కామ బ్రాకెట్ లో x పాజిటివ్ నెంబర్, x greater than 0. So given series is sigma 1 by n cube into n plus 2 by n plus 3 whole power n into x power n where x greater than 0. దీన్ని మీరు ఏమనుకుంటారు దట్ ఈక్వల్ టు సిగ్మా un. సో ఇక్కడ un అంటే మొత్తం కూడా un అండి. హియర్ un ఈక్వల్ టు ఇక్కడ un అంటే ఏంటి 1 by n cube into n plus 2 by n plus 3 whole power n into x power n where x greater than 0. ఇది un వాల్యూ. నెక్స్ట్ ఏం చేస్తారు మళ్ళీ లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ un హోల్ పవర్ 1 by n, లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ un హోల్ పవర్ 1 by n. సో దట్ ఈక్వల్ టు లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ un అంటే ఏంటండి 1 by n క్యూబ్ ఇంటూ n plus 2 by n plus 3 whole power n into x power n. ఇంతవరకు un పవర్ ఎంత ఉంది హోల్ పవర్ 1 by n ఉంది, హోల్ పవర్ 1 by n. ఇప్పుడు సెపరేట్ దాన్ని సెపరేట్ చేసిన దీన్ని అంటే లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ 1 by n క్యూబ్ హోల్ పవర్ 1 by n 1 by n క్యూబ్ పవర్ 1 by n
ఈ పవర్ 1/n ప్రతి టర్మ్కి స్ప్లిట్ చేసుకుంటూ వెళ్తున్నాం ముందు. తర్వాత n+2/n+3 పవర్లో n ఉంది, దీనికి హోల్ పవర్లో మళ్ళీ 1/n ఇంటూ x⁴n హోల్ పవర్ 1/n. ఓకేనా? ఈ పవర్లో 1/n ఇక్కడ రాశాను, దీనికి పవర్లో 1/n దీనికి పవర్లో 1/n స్ప్లిట్ చేసేసాను మొత్తానికి. సో దట్ ఈక్వల్ టు లిమిట్ టెండెన్స్ టు ఇన్ఫినిటీ 1/n³ హోల్ పవర్ 1/n ఉంది. ఏం చేస్తారు, ఈ పవర్ 1/n లోపలికి ఈ క్యూబ్ని వెళ్ళిపోండి, అంటే n పవర్ 1/n హోల్ క్యూబ్ ఇంటూ ఇక్కడ n క్యాన్సిల్ అయిపోయి n+2/n+3 ఇక్కడ n క్యాన్సిల్ అయిపోయి x. ఓకేనా? ఇప్పుడు లిమిట్ స్ప్లిట్ చేయండి. లిమిట్ 1 అంటే 1 బై లిమిట్ n పవర్ n హోల్ క్యూబ్. ముందు లిమిట్ n పవర్ 1/n అంటే 1 హోల్ క్యూబ్, లిమిట్ n/n ఇది n పవర్ 1/n అంటే n/n, లిమిట్ n/n అంటే 1 హోల్ క్యూబ్ ఇంటూ ఇందాక 3 ఎగ్జాంపుల్స్ నోట్ పాయింట్ చెప్పుకున్నాం లిమిట్స్ చెప్పడానికి. ఓకేనా? ఇప్పుడు చూడండి n+2/n+3 లిమిట్ కనుక్కోవాలి. n+2 హైయెస్ట్ పవర్ డిగ్రీ అంతా n పవర్ 1 ఫస్ట్ డిగ్రీ పాలినామియల్, n+3 డినామినేటర్ కూడా పవర్లో 1 ఉంది. అంటే ఇక్కడ న్యూమరేటర్ డినామినేటర్ రెండు కూడా సేమ్ పవర్లో ఉన్నాయి కాబట్టి డైరెక్ట్గా లిమిట్ ఏం చేస్తారు, ఇక్కడ n ముందు ఎంత నాకు 1 ఉంది కోఎఫిషియంట్ బై ఇక్కడ n ముందు ఎంత ఉంది 1, అంటే ఆన్సర్ ఎంత 1 ఇంటూ ఆన్సర్ ఎంత చివరిలో x. సో ఈ మొత్తానికి ఆన్సర్ ఎంత వచ్చింది, నాకు x వచ్చింది. ఇది అర్థమైంది అనుకుంటా. ఇంతవరకు చూడండి, లిమిట్ n+2/n+3 మనం దీని ముందు 3 నోట్ పాయింట్స్ చెప్పుకున్నాం. దాని ప్రకారంగా న్యూమరేటర్ డినామినేటర్ రెండు కూడా సేమ్ పవర్లో ఉందనుకోండి, ఇక్కడ n పవర్లో 1 ఉంది, ఇక్కడ డినామినేటర్ n పవర్ 1 ఉంది, అంటే రెండు కూడా న్యూమరేటర్ రెండు కూడా ఏంటి సేమ్ పవర్ డిగ్రీ పాలినామియల్స్. ఇలాంటప్పుడు ఏం చేస్తారు, వాటి ముందు కోఎఫిషియంట్ n కి ముందు పవర్ ఎంత ఉంది 1 బై ఇక్కడ కూడా n కి ముందు ఎంత పవర్లో 1. సో ఆన్సర్ ఎంత 1. అదే ఇక్కడ రాశారు. ఓకే సరే, ఇంతకీ ఈ వచ్చిన x వాల్యూ ఏంటిది, లిమిట్ n హోల్ పవర్ 1/n ఇదంతా కూడా. సో దేర్ఫోర్ లిమిట్ n టెండ్స్ టు ఇన్ఫినిటీ un హోల్ పవర్ 1/n ఇప్పుడు ఎంత వచ్చింది x. నాకు ఈ సిగ్మా అంటే ఇచ్చిన సిరీస్ కన్వర్జెంట్ డైవర్జెంట్ తెలియాలంటే ఇచ్చిన లిమిట్ <1 అయితే కన్వర్జెంట్, <1 అంటే డైవర్జెంట్. కానీ నాకేమొచ్చింది x వచ్చింది. ఆ x <1 <1 వాడు ఇచ్చాడు ఇవాళ, ఎందుకంటే సింపుల్గా వాడు x పాజిటివ్ అన్నాడు, x <0 అన్నాడు అంతే. x <0 అంటే అది పాజిటివా సారీ <1 చెప్పలేదు. కాబట్టి మనం ఏం చేస్తాం, చివరి కంక్లూజన్లో మనకి x అనేది మిగిలిపోయినప్పుడు ఆ x వాల్యూ ఏంటో మనకి తెలియదు ఇంకా. అంటే x అనేది 1 కన్నా తక్కువ నెంబర్ 1 కన్నా పెద్ద నెంబర్ తెలియదు, x <1 x <1 మనకి తెలియదు. కాబట్టి రెండుకి కంక్లూజన్ మనం రాసేయాలి ఇక్కడ. దేర్ఫోర్ సిగ్మా ఇచ్చిన సిరీస్ సిగ్మా u అనుకోండి చాలు, లేదా సిగ్మా వాడిచిన సిరీస్ రాయండి 1/n³ ఇంటూ n+2/n+3 హోల్ పవర్ n ఇంటూ x⁴n ఈజ్ కన్వర్జెంట్. ఎప్పుడు ఇఫ్ ఈ x వాల్యూ <1 అయితే, అంటే డైవర్జెంట్ ఎప్పుడు ఇఫ్ ఆ x వాల్యూ <1 అయితే. అంటే మనకి ఇచ్చిన వాల్యూ x అనేది సింపుల్గా పైగా పాజిటివ్ ఉండడం తప్ప <1 మెన్షన్ చేయలేదు. అలాంటి సందర్భాల్లో మనకి లిమిట్ వాల్యూ కూడా అలాగే x వచ్చేసి అనుకోండి, ఈ కంక్లూజన్ మనం రాసుకోవాలి. ఒకవేళ x అనేది ఇచ్చిన సిరీస్ కన్వర్జెంట్ అవుతుంది, <1 అనేది డైవర్జెంట్ అవుతుంది, మనం కంక్లూజన్ రాయాలి. ఓకేనా? సో ఇట్ ఈస్ ఎండ్ ఆఫ్ ది ప్రాబ్లం. ఓకే, సో మొత్తాన్ని మనం డెఫినేషన్ ఒకటి, తర్వాత అదే ఈ కండిషన్ రూట్ టెస్ట్ లేదా కోషియస్ ఎంత రూట్ టెస్ట్ స్టేట్మెంట్ రాస్తారు, తర్వాత ఒక ఎగ్జాంపుల్, తర్వాత 5 సమ్స్ జాగ్రత్త ఫాలో అవ్వండి. నెక్స్ట్ క్లాస్లో మరికొన్ని ప్రాబ్లమ్స్ వద్దాం ఇదే టెస్ట్ మీద. ఓకే.